హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియోలో నేను అన్లాక్ టూల్ గురించి అయితే చెప్పబోతున్నాను. దీంట్లో మనకి లేటెస్ట్ అప్డేట్లో కొత్త ఫీచర్స్ ఏమొచ్చాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్ డీటెయిల్గా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు నేను మొబైల్ రిపేరింగ్ రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది. ఇంకా పైన ఐ బటన్ మీద కూడా వస్తూ ఉంటుంది. ఇంకా ఈ వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా ఇస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోస్ అన్నిటిని 1 by 1 మీరు చూసి మొబైల్ రిపేరింగ్ అనేది డీటెయిల్ గా నేర్చుకోవచ్చు అనమాట. ఇంకా అదే కాకుండా మీరు మొబైల్ రిపేరింగ్ కి సంబంధించి సాఫ్ట్వేర్ కోర్స్ అయితే నేను లాంచ్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్ కోర్సు కూడా మీరు నా యూట్యూబ్ ఛానల్లోనే మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా దాంట్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్తాను, ప్రైస్ ఎంత కూడా చూపిస్తాను. ముందుగా అయితే మనం అన్లాక్ టూల్ లో వచ్చిన ఈ ఫీచర్స్ ఏంటనేది చూసుకుందాము. సో ఇక్కడ పాత అప్డేట్స్ లో మనకి అన్లాక్ టూల్ లో మోటరోలా అనే ఈ ట్యాబ్ లేదన్నమాట. ఇప్పుడు కొత్తగా ఈ అప్డేట్ లో అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మోటరోలా అనే ట్యాబ్ ఇక్కడ సపరేట్ గా ఇచ్చున్నారు. ఇంతకు ముందు ఈ మిగతా ట్యాబ్స్ ఏవేవి ఉన్నాయో అవి ఉండేవి, మోటరోలా ఉండేది కాదు. కానీ లేటెస్ట్ లాస్ట్ అప్డేట్ ద్వారా ఈ మోటరోలా ట్యాబ్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంతకుముందు మోటరోలా మొబైల్స్ ఏమైనా వస్తే వాటిని అన్లాక్ టూల్లో మనము అన్లాక్ చేయడం కష్టమయ్యేది అన్నమాట, చేయలేకపోయే వాళ్ళము. కొన్ని మోడల్స్ మాత్రమే చేయగలుగుతున్నాము. కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మోటరోలా మొబైల్స్లో కూడా అప్డేట్స్ వస్తాయన్నమాట. సో మోటరోలా మొబైల్స్ లేటెస్ట్ ఏమేమి వస్తున్నాయో వాటికి సంబంధించి కూడా మనకి ఇన్ ఫ్యూచర్ అన్లాక్ టూల్లో సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మోటరోలా ట్యాబ్లో చూద్దాము ప్రస్తుతానికి ఏ ఫీచర్స్ ఉన్నాయని. సో మోటరోలాలో చూసినట్లయితే మనకి ప్రీలోడర్ ఆథెంటికేషన్ ట్యాబ్ కూడా ఇచ్చున్నారు ఇక్కడ. సో ఇక్కడ మనం కస్టమ్ డిఎఫ్ ఫైల్ ని కూడా దీంట్లో అప్లోడ్ చేసి మనము వర్క్ చేయొచ్చు అనమాట. ఇంకా ప్రీలోడర్ ఆప్షన్ ద్వారా అయితే ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎఫ్ఆర్పి ని ఎరేస్ చేయడానికి, ఇంకా ఫ్యాక్టరీ రీసెట్, బూట్ లోడర్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇంకా డిఎం వెరిటీ అని ఎర్రర్ వస్తుంది కదా, సో దాన్ని కూడా రిపేర్ చేయొచ్చు. ఇంకా ఎన్వి ఫైల్ ని మనం వైప్ చేయొచ్చు. ఇంకా డిఎల్ మోడ్ పడిపోతుంది అనమాట. సో దాన్ని కూడా మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అయితే ఇచ్చున్నారు. ఇంకా దీని మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో రాబోయే అప్డేట్స్ లో మోటరోలాకి సంబంధించి డీటెయిల్ గా మనకి అప్డేట్స్ అనేవి దొరుకుతాయి. సో ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్లయితే మనకి అన్ని ఎంటీకేలోనే ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ ఎంటీకే సిరీసే ఉన్నాయి మ్యాక్సిమం. ఇంకా ఎస్పిడి కూడా ఉన్నాయి, స్పెక్ట్రమ్, ఇంకా ఎంటీకే. ఈ ప్రీలోడర్ అంటేనే మనకి ఎంటీకే అన్నమాట. ఓకే, స్పెక్ట్రమ్ ఇంకా ఎంటీకే ఉన్నాయి. సో ఎడ్జ్ 20 లైట్ సి ప్లస్ ఇక్కడ కొన్ని మోడల్స్ మాత్రమే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. వీటిని అయితే మనం అన్లాక్ చేయొచ్చు. ఇంతకు ముందు మనకి మోటరోలా మొబైల్స్ వస్తే మనము స్పెక్ట్రమ్ లోకి వెళ్ళేసి ఇక్కడ నుంచి మోటరోలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి చేసేవాళ్ళం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమిటంటే ఇది అవసరం లేకుండా మనం డైరెక్ట్గా మోటరోలా అనే ట్యాబ్లో నుంచే దీన్ని ఈజీగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఎఫ్ఆర్పిని ఎరేస్ చేయాలన్నా లేకపోతే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలన్నా ఇక్కడ మోడల్స్ లేకపోయినా కొన్ని మోడల్స్ ని మనము ఎఫ్ఆర్పి ఎరేస్ చేయొచ్చు. ఇంకా ఫ్యాక్టరీ రీసెట్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ లేదు కదా మోడల్స్ అనేసి వదిలేయకండి, మాన్యువల్ గా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని కూడా చేయడానికి ట్రై చేయండి, అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ప్రీలోడర్ లేకుండా కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా చేసుకోవచ్చు. సో ప్రీలోడర్ ఆథెంటికేషన్ తీసుకొని చేయొచ్చు, ఇది లేకుండా కూడా చేయొచ్చు, లేదా మోడల్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ మోడల్స్ కూడా ఇచ్చున్నారు కాబట్టి ఇంకా మీరు ఈ అన్లాక్ టూల్కి సంబంధించిన డీటెయిల్గా కోర్స్ నేర్చుకోవాలి, అన్లాక్ టూల్కి సంబంధించి డీటెయిల్గా నేర్చుకోవాలి అని అనుకుంటుంటే మీరు నా ఛానల్లోకి అయితే రావాల్సి ఉంటుంది. ముందుగా ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది కదా, ఇక్కడ చూడండి జాయిన్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ జాయిన్ బటన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మీకు లెవెల్స్ అనేది కనిపిస్తాయి. లెవెల్ 1 వచ్చేసి 29 రూపీస్ మీరు నాకు కాంట్రిబ్యూషన్, మీరు ఇక్కడ నాకు కాంట్రిబ్యూషన్ అనేది చేయొచ్చు అనమాట. నా వర్క్ మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఇక్కడ 59 రూపీస్ పర్ మంత్ మీరు నాకు పే చేసి కాంట్రిబ్యూషన్ ఫర్ క్రియేటర్ అనేది తీసుకోవచ్చు. ఇంకా మీరు అన్లాక్ టూల్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటూ ఉంటే ఇక్కడ అన్లాక్ టూల్ కోర్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ జాయిన్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ మెథడ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో 507 రూపీస్ మనకైతే ఇక్కడ చార్జెస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఇంకా 91 రూపీస్ వచ్చేసి వీళ్ళు ఇక్కడ ట్యాక్స్ కింద తీసుకుంటున్నారు. ఈ 507 రూపీస్ కూడా నాకు రావండి. దీంట్లో వచ్చేసి 30% వచ్చేసి యూట్యూబ్ పెట్టుకుంటుంది, 70% నాకు ఇస్తున్నాను అనమాట. సో 507లో ఇప్పుడు నాకు ఎంత వస్తుందంటే సో 354 రూపీస్ అయితే నాకు వస్తుంది. మీరు 500 మీరు 600 పే చేస్తే నాకు వచ్చే ప్రాఫిట్ ఏంటంటే 355 రూపీస్ వస్తుంది అనమాట.
సో నేను ఎక్కువ చార్జ్ చేయట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఇదే కోర్స్ నేను యుడెమీలో పెడదాం అనేసి అనుకున్నాను. దాని తర్వాత ఇంకా చాలామంది యుడెమీలో అంటే కోర్స్ తీసుకుంటారు, కొంతమందికి దాంట్లో ఇబ్బంది కలగచ్చు. యూట్యూబ్లో అయితే మీరు హార్డ్వేర్ వీడియోస్ని చూసుకోవచ్చు, ఇంకా సాఫ్ట్వేర్ని కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కాబట్టి రెండింటిని ఒకే ప్లాట్ఫామ్ మీద పెడితే బాగుంటుంది. మనకి అంత రెవెన్యూ రాకపోయినా పర్లేదు, ఎదుటి వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే, నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా తక్కువ ఫీజులో ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ యూట్యూబ్లో అయితే లాంచ్ చేశానండి. సో 30% పోతే పోయింది, నాకు ఆ డబ్బు ఇంపార్టెంట్ కాదు. కాబట్టి నేను ఇంత తక్కువ కాస్ట్లోనే మీకు కోర్స్ అయితే పెడుతున్నాను. ఇంకా రాబోయే టైంలో నేను డీటెయిల్గా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇంకా చాలా పెద్ద కోర్స్ అయితే తీసుకొని రాబోతున్నాను. దాంట్లో ఏమిటంటే మనం ఫ్రీ టూల్స్ ద్వారానే ఏ విధంగా మ్యాక్సిమం మొబైల్స్ని రిపేర్ చేయగలం అనే కోర్స్ని కూడా తీసుకొస్తాను. సో నాకు టైం లేక నేను వీడియోస్ని అప్లోడ్ చేయలేకున్నాను. ఇంకా రెగ్యులర్గా నేను వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదా ఏ విధంగా మనం ఇక్కడ కోర్స్ని అయితే తీసుకుంటామనేసి. సో ఇక్కడ ఈ లెక్క అయితే అర్థమైపోయి ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ మనం బై మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు వచ్చేసి డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ని యాడ్ చేసి మీ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి నాకు పేమెంట్ అనేది చేసి ఈ కోర్సులో అయితే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. పేమెంట్ చేయకుండా ఈ కోర్సులో జాయిన్ అవ్వలేరు. ఇంకా ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి సపరేట్గా వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఆ గ్రూప్లో మీరు డిస్కషన్ అనేది చేయొచ్చు, నాతో డైరెక్ట్గా అయితే క్వశ్చన్ చేయొచ్చు. ఇంకా ఈ 599 కోర్సులో జాయిన్ అయిన వాళ్ళైతే అన్లాక్ టూల్ గురించి మాత్రమే నేర్చుకుంటారు. దీంతో పాటు మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఏదైనా మొబైల్ సరే సాఫ్ట్వేర్ని ఎలా చేయాలి, ఎంటీకే అంటే ఏమిటి, ఎస్పిడి అంటే ఏమిటి, ఇంకా క్వాల్కమ్ అంటే ఏమిటి, ఈ ఐసీలతో ఎలా పనిచేయాలి, ఐసీలతో ఉన్న మొబైల్స్ని ఎలా సాఫ్ట్వేర్ చేయాలి, అన్లాక్ టూల్ని ఎలా యూస్ చేయాలి అనేది డీటెయిల్గా అయితే మీకు అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫ్రీ టూల్స్ని యూస్ చేయడం ఎలాగా, ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయన్నమాట వేరేవి. అవి నెక్స్ట్ రాబోయే కోర్సెస్లో అయితే నేను డీటెయిల్గా చెప్తాను. వాటికి సంబంధించి వేరే కోర్స్ ఉంటుంది, ఇంకా దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. మీరు దీంట్లో నేర్చుకుంటేనే మీకు 60 to 70% నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది అన్లాక్ టూల్లోనే. ఇంకా మీకు ఫ్రీ టూల్స్ ఎలా యూస్ చేయాలి, ఇంకా కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ ఉంటాయన్నమాట. అవి నెక్స్ట్ సాఫ్ట్వేర్ కోర్స్లో నేను తీసుకొని వస్తాను. సో ముందుగా అయితే మీరు అన్లాక్ టూల్ గురించి నేర్చుకోవాలి అని అనుకుంటుంటే, ఎందుకంటే అన్లాక్ టూల్ వచ్చేసి ఇప్పుడు చాలా పాపులర్గా ఉంది. దీంట్లో అప్డేట్స్ కూడా చాలా తొందరగా వస్తున్నాయి. ఇంకా చాలా మొబైల్స్కి ఇది సపోర్ట్ కూడా చేస్తుంది కాబట్టి, ఇంకా దీని కాస్ట్ కూడా తక్కువ కాబట్టి దీని గురించి కోర్స్ అయితే నేను తీసుకొని రావడం జరిగింది. ఇంకా చాలామంది అన్లాక్ టూల్ని యూస్ చేస్తున్నారు కూడా కాబట్టి ఈ కోర్స్ని అయితే నేను తీసుకొని రావడం జరిగింది అనమాట. ఇంకా మీరు ఈ కోర్స్ని బై చేసిన తర్వాత చూడండి, ఇక్కడ వచ్చేసి మంత్లీ పేమెంట్ ఉంటుందన్నమాట. ఒకేసారి పే చేసి మొత్తం కోర్స్ నేర్చుకోవడం కాదు. ఇక్కడ వచ్చేసి మీరు పేమెంట్ చేసిన తర్వాత 1 మంత్కి 599 ఉంటుంది. మీరు ఒక 1 మంత్లో నేర్చుకుంటారో లేకపోతే 2 మంత్స్లో నేర్చుకుంటారో అది మీ ఇష్టం అన్నమాట, మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మీకు వీడియోస్ అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఒక కోర్స్లో మీకు ప్రతి ట్యాబ్లో ఇక్కడ ఈ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ప్రతి ట్యాబ్ గురించి డీటెయిల్గా అయితే చెప్పడం జరిగింది. ఆ డీటెయిల్గా ఉండే ప్రతి ట్యాబ్ గురించి మీరు చూసి నేర్చుకున్నారంటే మీకు అవగాహన అనేది బాగా కలుగుతుంది. ఇంకా మీకు ఏ విధంగా మొబైల్స్ని కనెక్ట్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలి అనేది డీటెయిల్గా అయితే నేను ఇక్కడ చెప్పున్నాను. వీడియో ట్యూటోరియల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి, చూసి నేర్చుకోవచ్చు. ఈ కోర్సుకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళ కోసమే సపరేట్గా వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి దాంట్లో మీరు క్వశ్చన్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా నాతో. ఇంకా ఇదే కాకుండా మీకు ఫ్రీ గ్రూప్ కూడా ఉంది నాది, వాట్సాప్ గ్రూప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్, వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. వాటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. అక్కడ నుంచి కూడా మీరు గ్రూప్ డిస్కషన్ చేయొచ్చు. సో ఆ వాట్సాప్ గ్రూప్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్ అనేది చేయొచ్చు. ఇంకా నా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఈ వాట్సాప్ గ్రూప్లో అయితే నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవచ్చు. వాటి లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ ఉన్నాయి. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అంతే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.